వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ప్రపంచ మాదిగల దినోత్సవ వేడుకలు డిసెంబర్ 29ని పురస్కరించుకొని ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా మాదిగ సంఘ నిర్వాహకులు దండు అంజయ్య మాదిగ, గొర్రె రాజయ్య మాదిగ ఆధ్వర్యంలో మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ కమిటీ హాల్ కార్ఖానా గడ్డ బిట్ మార్కెట్ కరీంనగర్లో నిర్వహించడం జరిగింది. ప్రపంచ మాదిగల దినోత్సవం 8వ వార్షికోత్సవ సభలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కాదాసి ప్రభాకర్, బీసీ సంఘ నాయకులు ఉరుమల్ల విశ్వం, మైనారిటీ సంఘ నాయకులు శుక్రుబాయ్, బాబుల్ వర్మ, పెద్దలు ఉప్పరి రామస్వామి, కొమ్ముల రాజమల్లు, గండి అంజయ్య, గండి రాజేశ్వరరావు, జనగా మల్లేశం, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకురాలు దండు వరలక్ష్మి మాదిగ, దండు మాధు మాదిగ, దండు రమేష్ మాదిగ, బుద్ధవాణి మాదిగ, కాంపల్లి కీర్తి, సుంకే సత్తన్న, కిష్టయ్య, మాజీ జడ్పీటీసీ కొండ్ర స్వరూప, నక్కా ప్రమోద్ కుమార్, న్యాయవాది గాలి అనిల్, అడ్డూరు లక్ష్మణ్, నక్కా లక్ష్మణ్, గజ్జల ఆనందరావు, గజ్జల లక్ష్మణ్ మరియు సంఘ పెద్దలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ప్రపంచ మాదిగ దినోత్సవం ప్రపంచ మాదిగ దినోత్సవం డిసెంబర్ 29న జరుపుకోవడానికి కారణం ఏంటంటే మాదిగలను చిన్న చూపు చూస్తున్నారు కాబట్టి ప్రపంచ మాదిగోళ్ళు ఏకమై మాదిగోళ్లకు సపోర్టుగా ఈరోజు బీసీ సంఘాల వాళ్ళు కూడా మాదిగలకు సపోర్ట్ కత్తురు. అగ్ర కులాల వాళ్ళు మమ్మల్ని దగ్గర తీస్తున్నారు. ఈరోజు బీసీలు దగ్గరికి తీస్తున్నారు కాబట్టి బీసీలను కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రేపు రాబోయే కాలంలో ఒకట ఎస్సీ ఎస్టీ బీసీలదే రాజ్యాధికారం వస్తుంది కాబట్టి మాదిగలంతా ఐక్యతగా ఉండి రాజ్యాధికారం కోసం అడుగులేయాలని చెప్పేసి ప్రపంచ మాదిగ దినోత్సవాన్ని కరీంనగర్ జిల్లా బాబు జగజ్జీవన్ కమ్యూనిటీ హాల్ దగ్గర జరుపుకుంటున్నాము. అందరూ దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఐక్యతైతే మనకు రాజ్యాధికారం వస్తాయి కాబట్టి రాజ్యాధికారానికి అడుగులేవలసిందిగా కోరుతున్నాను. మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల పోరాటంలో వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ సాధించడం కొరకు మరో అంబేద్కర్ గా అవతరించి 30 ఏళ్లు పోరాటం చేసి ఎస్సీలను వర్గీకరణ చేసి మాదిగ జాతికి న్యాయము చేసిండు కాబట్టి అందరూ ఈ రోజు మాదిగలంతా ఐక్యంగా ఉండి మందకృష్ణ మాదిగ గారి పిలుపు బీసీల పిలుపును అందుకొని మనం ముందుకెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. నా పేరు దండు అంజయ్య మాదిగ, కరీంనగర్ జిల్లా మాదిగ సంఘం వ్యవస్థాపక ఉపాధ్యక్షులు, ఎంఆర్పీఎస్ జిల్లా అధికార ప్రతినిధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.